నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. గొడ్డలిపోటు మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది, కలవరపాటుకు గురి చేసింది. గొడ్డలిపోటు అనగానే సహజంగా తెలుగు ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాసులకి వివేకానందరెడ్డి హత్య కేసు, వివేకానందరెడ్డి హత్య జరిగినటువంటి తీరే గుర్తొస్తోంది. దాదాపు 6 సంవత్సరాల క్రితం వివేకానందరెడ్డి హత్యను ఇప్పటికీ మర్చిపోలేనటువంటి పరిస్థితి. ఆ హత్యను మర్చిపోలేనటువంటి నేపథ్యంలోనే దాన్ని మరిపించేలాగా ఇప్పుడు మరో గొడ్డలిపోటు అనేది తెర మీదకు రావటం జరిగింది. ఇది మామూలు గొడ్డలిపోటు కాదు. ఈ గొడ్డలిపోటు ద్వారా ఎన్నో నిజాలను సమాధి చెయ్యొచ్చు, కొంతమంది పెద్దలు జైలుకి వెళ్లకుండా, ఊచలు లెక్క పెట్టకుండా కాపాడొచ్చు అనే ఉద్దేశంతో వేసినటువంటి వేట, పోట అనే అనుమానం అయితే అందరికీ కలక్కమానదు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఏ అంశం నేను మాట్లాడబోతున్నానో, దేన్ని విశ్లేషించబోతున్నాను. ఎస్, ఏవిఎస్ఓ వై సతీష్ కుమార్ టీటీడీలో పరకామణి కేసును వెలికి తీసినటువంటి వ్యక్తి. పరకామణి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడైనటువంటి వై సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి, ఆ అధికారి నిన్న తాడిపత్రి సమీపంలో కోమలి అనే గ్రామం దగ్గర రైలు పట్టాల దగ్గర విగత జీవిగా పడి ఉన్నాడు. శవం దొరకగానే, శవం కనిపించగానే, శవం అనే మాట వినగానే రాబందుల్లాగా వాలిపోయేటటువంటి కొంతమంది వ్యక్తులు కానివ్వండి, కొన్ని పార్టీలు కానివ్వండి, కొన్ని మీడియా సంస్థలు కానివ్వండి, ఈ సతీష్ కుమార్ శవం మీద కూడా అలాగే వాలిపోయాయి. చూసారా, పరకామణి కేసులో బలవంతం చేశారు, దొంగ సాక్ష్యం చెప్పమన్నారు, ఇబ్బందులు పెట్టారు, అందువల్లే పాపం సతీష్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి నిన్నంతా కథనాలు వార్చి వడ్డించినటువంటి పరిస్థితి. అయితే సాయంత్రానికి అసలు గుట్టు బయటపడక మానలేదు. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, ఇది ఆత్మహత్యగా కనిపించట్లేదు మాకు. ఎందుకంటే ఆ శవం మీద మెడ భాగంలో, వెనక భాగంలో, తల వెనక భాగంలో గొడ్డలి లాంటి పదునైనటువంటి వస్తువుతో నరికినటువంటి ఆనవాళ్లు కనిపించాయి. శరీరంలో చాలా ఎముకలు విరిగిపోయి ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము ఆత్మహత్యగా భావించట్లేదు. ప్రాథమిక ఆధారాలను బట్టి సిటీ స్కాన్ కూడా చేసి మరి నివేదిక తయారు చేశాము. దీన్ని బట్టి చూస్తుంటే దీన్ని హత్యగానే భావిస్తున్నామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ప్రకటన జారీ చేసిందో అప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెట్టడం అయితే ప్రారంభమైంది. అసలు సతీష్ కుమార్ ఎవరు, ఈ పరకామణి కేసు ఏంటి, ఇతను చనిపోవటం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేది నేను వివరంగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయదు, మొత్తం చూడండి. ఈ సతీష్ కుమార్ హత్య గురించి తెలియాలంటే ఫస్ట్ మనకి పరకామణి కేసు గురించి తెలియాలి. ఏంటి పరకామణి కేసు అంటే? పరకామణి అంటే హుండీ లెక్క పెట్టేటటువంటి ప్రదేశం అన్నమాట. హుండీ లెక్కబెట్టే ప్రదేశంగా మనం చూడవచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి హుండీ లెక్కింపు జరిగే పరమ పవిత్రమైన ప్రదేశం. అక్కడ ఉద్యోగులు శుచిగా, శుభ్రంగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామివారికి భక్తులు సమర్పించే ప్రతి పైసాని లెక్కబెట్టి, లెక్కలు రాసి మరీ ఆ డబ్బుని టీటీడీకి జమ చేస్తూ ఉంటారు. అయ్యా ఈరోజు ఎంత వచ్చింది అని చెప్పేసి లెక్కబెట్టి మరీ ఇస్తూ ఉంటారు. అలాంటి పరకామణిలో 2023 జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఒక చోరీ ఉదంతం బయటపడింది. రవికుమార్ అనేటటువంటి పరకామణి ఉద్యోగి దాదాపుగా $900 అక్కడ పరకామణిలో స్వామివారికి సమర్పించినటువంటి డబ్బుని కొట్టేసి దాచుకున్నాడనేటువంటి విషయం బయటపడింది. ఎలా బయటపడింది? అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో ఆ భాగవతం మొత్తం రికార్డ్ అయింది. అప్పుడు అక్కడ విజిలెన్స్ అధికారిగా ఉంది ఈ వై సతీష్ కుమార్. ఇతని దృష్టికి వచ్చిన వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీని మీద వెంటనే తిరుపతి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా నమోదు చేశాడు. ఈ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి, ఇదిగోండి సాక్ష్యం, ఇదిగోండి ఆధారం, ఇతను ఈ రకంగా దుర్మార్గంగా చేశాడని చెప్పేసి. ఇతను ఏఆర్ విభాగంలో పోలీస్ అధికారిగా ఉన్నా సరే 2017 నుంచి డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడనమాట, టీటీడీకి వచ్చాడు. సో ఏప్రిల్లో ఇది జరిగింది. జరిగిన కొన్ని రోజులకి మరి ఇతని మీద ఒత్తిడి వచ్చిందో ఏంటో తెలియదు కానీ మొత్తానికి ఈ ఎవరైతే దొంగతనం చేశాడో, అంటే $900 దొంగతనం చేశాడని చెప్పేసి ప్రాథమికంగా తెలుస్తోంది. అంటే ఇప్పుడు కరెన్సీ లెక్కల ప్రకారం, డాలర్ మారకం విలువ ప్రకారం దాదాపు 79,000 80,000 అన్నమాట. సో ఈ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి, దొంగతనం చేసిన వ్యక్తి, అతని భార్య ఇద్దరు ఒకరోజు సతీష్ కుమార్ని కలిసి, అయ్యా మేము చేసింది తప్పే, నా భర్త చేసింది తప్పే, నువ్వు ఈ కేసుని కనుక వదిలేస్తే, మా భర్తకు శిక్ష పడకుండా చేసినట్టయితే
మాకు 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి, దేవుడు సొమ్ము తీసుకున్నందుకు, దొంగతనం చేసినందుకు ప్రాయశ్చిత్తం కింద ఆ 14 కోట్ల రూపాయలు మేము టీటీడీకి రాసేస్తాము, మమ్మల్ని కాపాడని మహాప్రభు అని చెప్పేసి కాళ్ళా వేళా పడ్డారని, మరి ఈ విషయం పై వాళ్ళకు కూడా నివేదించినట్టుగా, బోర్డు అనుమతి కూడా ఉన్నట్టుగా కొన్ని కథనాలు అయితే వస్తున్నాయి. సో దానికి సతీష్ కుమార్ ఒప్పుకున్నాడని, ఆ 14 కోట్ల రూపాయలు ఆ తర్వాత అది మార్కెట్ విలువ ప్రకారం 40 కోట్ల రూపాయల వరకు ఉంటుందని, దాన్ని టీటీడీ బోర్డుకి ఆ ఆస్తులు మొత్తం రాసిన తర్వాత లోక్ అదాలత్లో సతీష్ కుమార్కి రవికుమార్కి మధ్య కేసు రాజీ కుదిరిపోయిందని చెప్పేసి అయితే తెలుస్తోంది. అయితే ఇది నిబంధనలకు విరుద్ధం. బోర్డు అనుమతి లేకుండా, లేదంటే బోర్డుకు తెలియకుండా, లేదంటే ఎవరో మరి ఒత్తిడి చేశారో మొత్తానికి ఏంటి తెలియదు, కానీ మొత్తానికి పైవాళ్ళు ఒత్తిడి చేశారా, లేదంటే రవీంద్ర కుమార్ కాళ్ళ వెళ్ళబడ్డాడని ఒప్పుకున్నాడా, లేదా మరేదైనా కారణాలు ఉన్నాయో తెలియదు, కానీ మొత్తానికి రాజీ కుదరటం అనేది చట్ట విరుద్ధం, రూల్స్కి విరుద్ధం అని చెప్పేసి తెలుస్తాం. రూల్స్కి విరుద్ధమైన ఆల్రెడీ జరిగిపోయిన తర్వాత 2024లో ప్రభుత్వం మారిన తర్వాత అప్పటికే ఇతను గుంతకల్లుకు వచ్చేసాడు. అంటే డిప్యుటేషన్ పూర్తయిపోయి గుంతకల్లో ప్రమోషన్ మీద సిఐగా వచ్చాడు ఈ సతీష్ కుమార్. అక్కడ గుంతకల్లు రైల్వేలో పనిచేసుకుంటూ ఉన్నాడు. ఆ క్రమంలోనే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతికి చెందినటువంటి ఒక జర్నలిస్టు పరకామణిలో చోరీకి సంబంధించినటువంటి కేసు నమోదైంది. రూల్స్కి విరుద్ధంగా దాన్ని లోక్ అదాలత్లో రాజీ చేశారు, ఇది తప్పు, చట్టవిరుద్ధం, అసలు ఈ కేసు సంగతి తేల్చాల్సిందని చెప్పేసి హైకోర్టుకి వెళ్ళి ఒక కేసు పెట్టారు, పిటిషన్ వేశారు. దాన్ని విచారించినటువంటి హైకోర్టు ఇదేంటిది, ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం అని చెప్పేసి వెంటనే దీని మీద సిఐడికి ఆదేశాలు ఇచ్చింది. అసలు ఈ కేసు ఏంటి, దీని వ్యవహారం ఏంటి, దీని కథ ఏంటి, తేల్చండి అని చెప్పేసి డెడ్ లైన్ పెట్టి మరి డిసెంబర్ 2, 2025లోగా తేల్చాల్సిందని చెప్పేసి సిఐడికి అప్పగించేసింది. ఆ క్రమంలోనే ఇది ఎప్పుడైతే కేసు అవుతుంది, కేసు అయ్యే అవకాశం కనిపిస్తోందని తెలియగానే ఈ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి కుటుంబంతో సహా పత్తా లేకుండా పారిపోయాడు. ఇప్పటి వరకు స్టిల్ అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడున్నాడో కూడా తెలియదు అంతవరకు ఆ రవికుమార్ అనేటటువంటి వ్యక్తి. ఓ పక్క ఈ సతీష్ కుమార్ 1-2 సార్లు ఇప్పుడు కేసు కూడా, అంటే ఈ విచారణ కూడా అటెండ్ అయ్యాడు తిరుపతికి. ఆ తిరుపతికి వచ్చినటువంటి క్రమంలోనే ఫలానా వాళ్ళు ఒత్తిడి చేయటం వల్లే నేను రాజీ కుదుర్చుకోవాల్సి వచ్చిందనేటువంటి ఒక అంశం 2 విచారణల సందర్భంగా బయటపెట్టాడని, రేపు నిన్న శుక్రవారం 3వసారి కూడా విచారణకు రావాలని, ఆ వస్తున్నటువంటి క్రమంలోనే గుంతకల్లలో రైలెక్కి తిరుపతి వస్తున్నటువంటి క్రమంలోనే మధ్యలో అతను మృతి చెందాడని చెప్పేసి చాలా క్లియర్గా తెలుస్తోంది. సో ఇక్కడ అనేక కథనాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. రవికుమార్ దగ్గర బోలెడు అక్రమాస్తులు ఉన్నాయి, అతను ఏదో తృణమో పణమో టీటీడీకి రాసిచ్చాడు, మిగతాదంతా అతని దగ్గరే ఉంది, అందుట్లో కూడా కొంత అప్పటి పెద్దలు కొట్టేశారనేది ఒక కథనమైతే, అతను టీటీడీకి రాసివ్వంగా కొంత పోలీస్ అధికారుల పాత్ర కూడా ఉంది, వాళ్ళు కూడా కొట్టేశారు, వాళ్ళ ప్రమేయం కూడా రాజీ చేయటంలో ఉందని చెప్పేసి మరొక కథనం ఉంది. అతని దగ్గర నుంచి సొమ్ము తిన్నారు, రాజీ చేయించారు, అతను చాలా ఆస్తులు కలిగి ఉన్నాడు, అందుట్లో కొంత ఇచ్చాడు, ఇంకా బోలెడంత సొమ్ము ఉంది, దాన్ని కొట్టేసే ప్రయత్నం కూడా చేశారని చెప్పేసి అతను అజ్ఞాతంలోకి వెళ్ళిన దగ్గర నుంచి రకరకాల కథనాలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఈ వ్యవహారం అంతా జరిగింది భూమన కరుణాకర్ రెడ్డి టైంలో కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి వైపే అన్ని వేళ్లు చూపిస్తున్నాయి. ఈ అక్రమాల్లో ఇతనికి కూడా భాగస్వామ్యం ఉందని చెప్పేసి టీటీడీ బోర్డులో సభ్యుడిగా ఉన్నటువంటి భానుప్రకాష్ రెడ్డి వంటి వాళ్ళు అయితే బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఒకానొక సందర్భంలో భానుప్రకాష్ అయితే కన్నీళ్లు పెట్టుకున్నాడు కూడా మీడియా ముఖంగా, నా మీద తీవ్రమైన ఒత్తిడి వస్తోంది, ఈ అంశాన్ని వదిలేయమని చెప్పేసి, కాబట్టి నేను అసలు ఈ కేసు ముగిసే వరకు నేను ఉంటానో చస్తానో కూడా నాకు తెలియదు, నన్ను కూడా చంపేస్తారని చెప్పేసి భానుప్రకాష్ రెడ్డి కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. అంటే ఎంత ఒత్తిడి ఉందో అర్థమవుతుంది. ఆ క్రమంలోనే విచారణకు వస్తున్నటువంటి క్రమంలో దారిలోనే హతం అవటం అనేది ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఎందుకంటే పరిటాల రవి కేసు, వివేకానంద రెడ్డి కేసును ఉదాహరణగా చూపిస్తారు. అక్కడ ముద్దు సీన్తో మొదలెడితే ఓంప్రకాష్ వరకు 5గురు చచ్చిపోయారు విచారణ దశలోనే. వివేకానంద రెడ్డి కేసులో 5-6 చచ్చిపోయారు. ఒకళ్ళు ఎలుక కరిచి చచ్చిపోయారని, ఇంకొకళ్ళు షుగర్ ఎక్కువై చచ్చిపోయారని, ఇంకొంతమంది అనుమానాస్పద స్థితులు. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడైనటువంటి అభిషేక్ రెడ్డి, అతని మరణం కూడా మిస్టరీ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి. ఇలా వరుస పెట్టి చనిపోతున్నటువంటి క్రమంలో ఈ పరకామణి కేసులో కూడా ఇతను నోరు విప్పితే పెద్దవాళ్ళు లోపలికి వెళతారనే ఉద్దేశంతో చంపేశారు అనే ఆరోపణ అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. మరి ఇదంతా చూసిన తర్వాత ఇతని చావు ఎవరికి ఉపయోగం?
ఇతను నోరు మూయించడం ద్వారా, భౌతికంగా నిర్మూలించడం ద్వారా ఎవరికి లాభం చేకూరుతుందనేదైతే మీ ఊహకే వదిలేస్తున్నాను. మీరు కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.